బైబిల్ చెప్తా ఉంది, వాగ్దానం ఇచ్చే దేవుడు నమ్మతగినవాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడే. ఈ 2025 సంవత్సరంలో మనము కూడా దేవునికి నమ్మకముగా ఉండాలి. ప్రార్థనా జీవితంలో నమ్మకంగా ఉండాలి, సహవాసంలో నమ్మకంగా ఉండాలి, దేవుడితో నడిచే విధానంలో నమ్మకంగా ఉండాలి, లోకాన్ని విసర్జించాలి, దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. అప్పుడు నీ జీవితంలో నూతన కార్యాలు దేవుడు ఈ సంవత్సరము చేయటానికి, తల్లి గర్భమందు రూపించబడక మునిపే ఈ సంవత్సరంలోకి ఎంటర్ అవుతావని దేవుడు చూసి ఆల్రెడీ నీ జీవితంలో ఈ సంవత్సరము ఏమేమి చేయాలో ఆల్రెడీ పరలోకములో డిక్లేర్ చేసి వాగ్దానాన్ని క్రీస్తులో పెట్టి ఆ క్రీస్తుని నీలో పెట్టాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయితే ఆ క్రీస్తుతో నువ్వు ఎంతగా జీవిస్తావో